ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మా వాగ్దానములను వినినవారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము: దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి లోబడినప్పుడు సాతాను మన మీద దాడి చేయడం ప్రారంభిస్తానంటున్నాడు. సాతానుకు భయపడి పారిపోకూడదు, కానీ సాతానును సహితం ఎదిరించాలి. అంటే ఎదిరించే శక్తి నాలో ఉందా అన్న ఆలోచన నీకు రావచ్చు. ఎప్పుడైతే నీవు దేవునికి లోబడతావో అప్పుడు అపవాదిని ఎదిరించే శక్తి నీకు దేవుడే ఇస్తాడు. నీవు ఎదిరించినంత వరకు నీ మీద అది పెత్తనం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఎదిరిస్తావో అంటే ప్రార్థనతో అది పోరాడడం గమనిస్తాం. భయపడవద్దు. నిజమైన విశ్వాసం నీవు కలిగి ఆయనకు లోబడి జీవిస్తే వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. నీవు లోబడితేనే అది సాధ్యం. పగిలిన పాత్రలను బాగు చేయడానికి చాలామంది ఉండవచ్చు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం కూడా సులువుగా రాదు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.